బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఊసే లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు. టోటల్ గా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపించారంటూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు బడ్జెట్లో జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కేరళ, తమిళనాడు సీఎంలను కూడా కోరామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. 8 సీట్లను తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపిస్తే కృతజ్ఞత చూపించాల్సిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ పట్ల కక్షాపూరితంగా వ్యవహరించారు. ఎన్నికల కంటే ముందు నేను పదే చెప్పిన ఓట్లు సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి, కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు అని. ఈరోజు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదు. కేవలం కుర్చీ కోసం మౌనంగా ఉండడం ఇది సమంజసం కాదు. కిషన్ రెడ్డి గారు మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. దీనికి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలంటూ కూడా ఆయన కోరారు. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ పైన చాలా తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకున్న పాపాన పోవట్లేదో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో వివక్షత కాకుండా అది ఒక కుట్రపూరితంగా కేంద్రం వ్యవహరిస్తుంది దక్షిణాది రాష్ట్రాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఒక కార్యాచరణ తీసుకొస్తారు. ఎందుకంటే మన దేశం మన సమైక్య రాష్ట్ర సంబంధించిన దేశాలు కనుక, సో రాష్ట్రాల యూనియన్గా కలిసి ఉన్నటువంటి ఈ దేశంలో రాష్ట్రాల వాటాలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్రానికి ఉంటుంది. కానీ అనేక వివక్షతలు కూడా గురి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడి నుంచి నిధులు తీసుకుంటున్నారు, కానీ మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ఇచ్చేటువంటి నిధుల్లో చాలా మొండి చేయి చూపుతున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే మనకు దీనిలో కీలకమైన అంశం చూసినట్టయితే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై యుద్ధం చేసేందుకు ఆయన రెడీ అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు సంబంధించిన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కేవలం ఎన్నికలకు ఓటు బ్యాంకు కోసమే మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, సీట్ల కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప అభివృద్ధిలో కేంద్రం నుంచి వాటాలు ఏమాత్రం రావడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి కక్షపూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తే రాబోయేటువంటి అంశాల్లో సమైక్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమయ్యే ప్రకటన వచ్చే అవకాశం ఉంది, విరుద్ధమైనటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా కర్ణాటక, తమిళనాడు సంబంధించినటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టుగా చెప్పారు. సో డెఫినెట్గా ఈ తరహా సంబంధించిన విధానం అవసరం పడుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు పిడచెవున పెట్టి కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా బీహారు రాష్ట్రానికి, ఎందుకంటే వాళ్ళ సీట్ల కోసమే, వాళ్ళ యొక్క కుర్చీ కోసమే ఈ యొక్క బడ్జెట్ సంబంధించింది ఎక్కువ సంఖ్యలో కూడా ఆయా రాష్ట్రాలకు ఇచ్చారు. అటు బీహారు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకే ఇచ్చారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు, సో ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు, మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడం లేదు. ఎందుకంటే 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం సంబంధం ప్రకారంగా ఒక రాష్ట్రానికే కాదు 2 రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు దానిలో ఉన్నాయి, పొందుపరచడం జరిగింది. అది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఐటీఆర్ పార్క్ కానీ, అదేవిధంగా ఐఐఎంలు సంబంధించిన విషయాల్లో కూడా కేంద్ర సంబంధించిన విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఎందుకు వివక్షత గురి చేస్తున్నది. ఇప్పటికే 18 సార్లు కూడా అటు మంత్రులు కలవడం జరిగింది. తానే ముఖ్యమంత్రిగా 3 సార్లు కూడా కలిసిన విషయం ఇదే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో
రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల ప్రకారమే మేము మా షేర్ అడుగుతున్నాం తప్ప మిగతా సంబంధించిన విషయాల్లో మేము దీంట్లో వేరే ఉద్దేశం లేదని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం అన్నది పేరు ప్రస్తావించకుండా బడ్జెట్ అన్నది కేంద్ర బడ్జెట్ పెట్టడం ఎంతవరకు సమంజసం. అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ యొక్క అంశాన్నే తప్పుపట్టినటువంటి వ్యక్తి తెలంగాణకు మొండి చేయి చూపించారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిలో కీలకమైన అంశాన్ని చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలను గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజకీయ లబ్ధి కోసం చేశారు, కానీ ఈసారి మన రేవంత్ రెడ్డి మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను ఏకం చేసి సమైక్య స్ఫూర్తికి దెబ్బతీసే విధంగా కేంద్రంగా అవలంబిస్తే డెఫినెట్గా ఆ తరహా సంబంధించిన ప్రతిఘటన ఉంటుందని సంకేతాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కేంద్ర వాటాలో అంటే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల వాటా సరిసమానంగా పంచాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో కూడా మరోసారి చర్చలు జరిపి కేంద్రం అవలంబిస్తున్నటువంటి వివక్షాపూరితమైనటువంటి వాటిని కుట్రలు భగ్నం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణకు అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చినటువంటి నిధులు రాబట్టుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఓటు యు రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాళ్ళ కాదు, ఒక రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేను వాస్తవంగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం విషయంలో చర్చించాలనుకున్నా. మేము తమిళనాడుకు కర్ణాటక ముఖ్యమంత్రులకు సమాచారాన్ని చేరవేసినాము. మిగతా వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కేరళ, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, లేదంటే అట్లీస్ట్ ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమన్వయం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష, దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఓటింగ్ మిషన్లుగా సీట్లు గెలిపించే యంత్రాలుగా మాత్రమే నరేంద్ర మోడీ గారు బీజేపీ భావిస్తున్నది. ఈ వివక్ష ఎక్కువ కాలము చెల్లదు. దీర్ఘకాలికంగా ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది ఇంకొక ఉద్యమానికి దారితీసి